పవన్ కళ్యాణ్ ను ఆ రోజు రాత్రి జగన్ అడ్డుకొని తప్పు చేశారా? ఆ ఒక్క తప్పే వైసీపీ ఘోర ఓటమిని చవి చూసేలా చేసిందా? ఆ ఒక్క తప్పే అప్పటి వరకు ఏపీలో ఉన్న రాజకీయ పరిణామాలు వేగంగా మారేలా చేసిందా? పవన్ ను అరెస్ట్ చేసిన చేతులే నేడు డిప్యూటీ సీఎం హోదాలో సెల్యూట్ కొట్టేలా చేస్తున్నాయా అంటే అవుననే కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సరిగ్గా 9 నెలల కిందట అంటే 9 సెప్టెంబర్ 2023న అప్పటికే చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. చంద్రబాబును కలిసేందుకు వెళ్లాలని జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఎందుకు ఆ రోజు రాత్రి రోడ్డు మార్గం గుండా వెళ్తుండగా విజయవాడలోని గరికపాడు చెక్పోస్ట్ వద్ద పోలీసులు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్నారు. ఆ రాత్రి జనసేన అధినేతను ఎంతకు ముందుకు వెళ్లనివ్వలేదు. పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకున్న విషయాన్ని తెలుసుకున్న జనసేన కార్యకర్తలు నిమిషాల్లోనే వేలాది మంది అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చివరికి పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు కాకుండా మంగళగిరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే పోలీసులు అటువైపు కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయనకు కోపం చిర్రెత్తుకొచ్చింది. పోలీసుల తీరుకు నిరసనగా పవన్ కళ్యాణ్ రోడ్డుపై అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. ఈ ఘటన రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడమే జగన్ చేసిన తప్పిదమని, అప్పటి వరకు ఉన్న ఏపీ రాజకీయాలు శర వేగంగా మారిపోయాయని, ఈ ఘటనే జగన్ ప్రభుత్వం పడిపోయేలా చేసిందనే కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ రోడ్డుపై పడుకున్న ఫోటోను ట్యాగ్ చేసి జగన్ అప్పుడు చేసిన తప్పును ఇప్పుడు తెలుసుకుని ఉంటాడని, ఈ ఘటనే జగన్ ప్రభుత్వాన్ని దింపేందుకు దోహదపడిందని కూటమి కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కూటమి 164 అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ సీట్లు గెలవడంలో పవన్ కీ రోల్ ప్లే చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ కు కేంద్రంలో కూడా మంచి ప్రాధాన్యత లభించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కు నంబర్ 2గా చంద్రబాబు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారు. మొత్తానికి పవన్ వల్లే ఈ స్థాయి విజయం దక్కిందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు. దీంతో అప్పుడు అడ్డుకున్న పోలీసులే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు సెల్యూట్ చేస్తున్నారని, అన్ని రోజులు ఒకేలా ఉండవని జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.